సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. జనసేన పార్టీ తాజాగా ప్రచారకర్తలను, స్టార్ క్యాంపెయినర్లను విడుదల చేసింది. ఒక అఫీషియల్ లెటర్ ద్వారా పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఎవరినైతే స్టార్ క్యాంపెయినర్ గా ఉంచుతున్నారో వారి పేర్లను మెన్షన్ చేస్తూ తాజాగా ఒక లేఖను అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 7 పేర్లను ప్రస్తావించారు. సో మెయిన్ గా ఈ 7 స్టార్ క్యాంపెయినర్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదేవిధంగా వీరి ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అసలు స్టార్ క్యాంపెయినర్స్ అవసరం ఏంటి పార్టీలకు అనేటువంటి విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు జాయిన్ అవుతున్నారు. సో సార్, తాజాగా రీసెంట్గా ఇప్పుడే జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి లెటర్ మనం చూస్తున్నాం ఇక్కడ. సో 7 పేర్లతోటి ఒక స్టార్ క్యాంపెయినర్ లిస్ట్. ఆల్మోస్ట్ అందరూ నటీనటులే ఉన్నారు. నాగబాబు, అంబటి రాయుడు, ఒక క్రికెటర్, జానీ మాస్టర్, అదేవిధంగా సాగర్, పృథ్వీ, హైపరాది, గెటప్ సేవ్. జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి నోట్ ఇందులో అంటే అన్ని రంగాల వాళ్ళకి జనరల్గా ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి అంటారు. బట్ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ కాబట్టి కొణిదెల నాగబాబు గారితో ఇక్కడ ఫస్ట్ ఆయన అనౌన్స్ చేసినటువంటి లిస్టులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అంబటి రాయుడు క్రికెటర్ ఈ మధ్య జాయిన్ అయ్యాడు, అటు వైసీపీకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన ఒక ప్రయర్ ఏస్ క్యాంపెయినర్ కింద జనసేన పార్టీకి. ఇక జానీ మాస్టర్ డ్యాన్స్ డైరెక్టర్, ఆయన అందరికీ తెలిసిన టీవీ సినీ నటులు అంటే పృథ్వీ, హైపరాది, గెటప్ సీను, సాగర్, వీళ్ళు 4. సో ఇటువైపు ఒక 4, అటు పైన ఒక 3, మొత్తం కలిపి 7 స్టార్ క్యాంపెయినర్స్ని రెడీ చేసింది జనసేన పార్టీ. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు పార్టీల పరంగా జరిగేటువంటి యాక్టివిటీస్ జనరల్గా ఎలక్షన్స్ క్యాంపెయిన్లో పబ్లిక్లోకి వెళ్ళేటువంటి క్రమంలో పార్టీ విధానాలు, అలానే పాలసీస్, ఎజెండా, మేనిఫెస్టో, వీటన్నిటినీ కూడా ఇంకొంచెం ఎక్కువగా ఎవరైతే పాపులర్ ఫిగర్స్, పాపులర్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళ ద్వారా వెళ్తే రీచ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇది ఎలక్షన్ కమిషన్ కొత్తగా మొదలుపెట్టింది. వీళ్ళకి కొన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయి. సో ఆ క్రమంలో జనసేన పార్టీ తమ వైపు నుంచి స్టార్ క్యాంపెయినర్ల నియామకం ఇప్పటివరకు గురించి మాట్లాడుకుంటే సార్, పృథ్వీ లాస్ట్ టైం వైసీపీ నుంచి ప్రచారం చేశాడు. జనసేన మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్నాడు. అంబటి రాయుడు మొన్నటిదాకా వైసీపీలో ఉన్నాడు, ఇప్పుడు ఐపీఎల్ కి కామెంటేటర్ గా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ టైం ఆయనకు ఉందా, ప్రచారంలో పాల్గొంటారనేది ఒక డౌట్. అంటే ఇప్పుడు ఈ టోటల్ ఇష్యూలో ఒక అంబటి రాయుడు ఒకటే కొంచెం డౌట్ఫుల్ క్యాండిడేట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. అంటే చేస్తారా లేదా. లాస్ట్ టైం అంబటి రాయుడు చెప్పింది ఏంటంటే ప్రొఫెషనల్ క్రికెట్లో ఉండేటువంటి క్రమంలో రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండడం అనేది ఇబ్బందికరం అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా చెప్పారు. తర్వాత అనూహ్యంగా మళ్ళీ వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన పార్టీలో కూడా ఆయనకి ఏదో మచిలీపట్నం ఎంపీ సీటు, గుంటూరు ఎంపీ సీటు ఇట్లాంటి డిస్కషన్స్ జరిగినాయి అనేది చెప్పారు. బట్ ఆయన ఇప్పుడు మళ్ళీ పార్టీకి దూరంగానే ఉన్నారు, ఆయన ప్రొఫెషనల్ క్రికెట్ వ్యవహారాల్లోనే ఉన్నారు. సో వీళ్ళు స్టార్ క్యాంపెయినర్గా పెడితే ఆయన ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ యాక్సెప్టెన్స్ తీసుకుని పెట్టారా లేదా అనేది, అంటే ఉంటారా లేదా అనేది కూడా చర్చ జరిగింది. బట్ ఆ యాక్సెప్టెన్స్ లేకుండా జనసేన పార్టీ డిసైడ్ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది జనసేన పార్టీ అధ్యక్షులు నియమించినటువంటి స్టార్ క్యాంపెయినర్లు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు నియమించారని రాశారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారు. సో కాబట్టి ఒక కన్సెంట్తోనే చేసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి వచ్చేటువంటి కొన్ని అంటే ఒక్క అంబటి రాయుడు మినహా మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతి 175 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, 21 చోట్ల జనసేన పార్టీ అభ్యర్థుల్ని నిలబెడుతుంది. సో ఆ నియోజకవర్గాలన్నింటిలో వీళ్ళు తిరగడానికి స్టార్ క్యాంపెయినర్స్తో వచ్చేటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్గా ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే పార్టీలో ఉండేటువంటి పదవుల రీత్యా హై పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, నియోజకవర్గాలన్నీ కవర్ చేసుకోవాలి. సో అదే తరహాలో ఇంకొంచెం విస్తారమైనటువంటి బాధ్యతలు ఇచ్చేందుకు స్టార్ క్యాంపెయినర్ల నియామకం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ఎక్స్పెండిచర్ కూడా పార్టీ ఎక్స్పెండిచర్లోకి వెళ్తుంది, అభ్యర్థుల ఎక్స్పెండిచర్, ఎందుకంటే లెక్క కూడా చూపించాలి కదా. సో వీళ్ళకి ఆ వెసులుబాటు ఉంటుంది కాబట్టి కొంతమంది బాగా గుర్తింపు ఉన్నటువంటి నాయకుల్ని, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తుల్ని ఇలా నియమించడం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. జనరల్ గా స్టార్ క్యాంపెయినర్లు అంటే ఎక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఎక్కువ క్రౌడ్ రావడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి అంటారు. బట్ ఇందులో ఎంతమంది మాటలని ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? అండ్ అదేవిధంగా అంటే స్టార్ క్యాంపెయినర్స్ యాక్సెప్ట్ చేయడము అనేది వాళ్ళకు ఉండేటువంటి పార్టీలో ఉండేటువంటి లీడర్షిప్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి పృథ్వీని ఒక్కడనే తీసుకుందాం. ఈయన ఒక క్యారెక్టర్ అయిపోతున్నాడు, శ్యాంబాబు అనేటువంటి ఒక క్యారెక్టర్ అయిపోతున్నాడు ఈయన.
ఇప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో శ్యాంబాబు పేరుతో ఆయన క్యాంపెయిన్ చేయబోతున్నాడు. సో క్యాంపెయిన్ అంటే జనరల్ ప్రచారమే కదా. శ్యాంబాబు ఏం చేశారో అవన్నీ ఆయన ఒక చిన్న సినిమాలో ఒక చిన్న బిట్ యాక్ట్ చేస్తేనే మొత్తం దుమారం రేగింది. పాపులర్ కాదు, దుమారం రేగింది. సో ఇప్పుడు ఆయన శ్యాంబాబు తరహాలో వెళ్ళి మాట్లాడారు అనుకోండి, జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదా? ఇప్పుడు ఎలక్షన్స్లో ఫైనల్గా అల్టిమేట్ గోల్ ఏ రాజకీయ పార్టీదైనా ఏంటంటే ఓట్లు దక్కించుకోవడం. ఇక్కడ వాళ్ళు అవతల పక్షాలు చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందర చూపించేటువంటి ప్రయత్నం చేయడం. అవి చేసేటువంటి ఆల్రెడీ వైసీపీ ఇవాళ మొదలుపెట్టింది. పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టి సినిమాల్లో ఉండే వాళ్ళందరినీ తిడతా వచ్చాడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరినీ, అలానే రాజకీయంగా ఉండేటువంటి అంశాలను కూడా చాలా ప్రస్తావించారు. ఆయనకు ఒక పదవి ఉంది అక్కడ, నామినేటెడ్ పోస్టు. ఆయన స్టార్ క్యాంపెయినర్ కాదు కాబట్టి ఒక దగ్గర కూర్చొని ప్రెస్ మీట్లో తిట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళు రేపు ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో పృథ్వీ లాంటి వ్యక్తి అక్కడ అధికార పార్టీగా ఉన్న సందర్భంలో వైసీపీలో ఆయన ఒక కీలకమైనటువంటి నామినేటెడ్ పోస్ట్ కూడా తీసుకున్నాడు. అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలతో బయటకు వచ్చాడు. సో ఆయన వచ్చి ప్రచారం చేశారనుకోండి, యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా. అలానే జానీ మాస్టర్ ఉన్నాడు, ఈయన ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ భక్తుడు ఒక సాంగ్ రిలీజ్ చేశాడు. అలానే సో వాళ్ళు మాట్లాడే మాటలు జనాన్ని ఆలోచింపజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అవి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, అన్ని పార్టీలు గెలవు కదా. సో వాళ్ళ ఎఫెక్ట్ అంతవరకు ఉంటుంది సార్. అంటే ఇప్పుడు 7 ఉన్నారు, ఓకే. బట్ ఇండస్ట్రీకి సంబంధించి ఇష్యూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి టికెట్ల అంశానికి సంబంధించి ఇండస్ట్రీ గురించి ఎక్కువ పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా చెప్పుకుంటారు. అలాంటప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇంకొంచెం పెద్ద నేమ్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకు ముందుకు రాలేకపోయారు? వాళ్ళకి ఏమైనా ఒత్తిడి ఉందా, లేకుంటే ఇంట్రెస్ట్ లేదా? అంటే వస్తారు, ఇప్పుడు వస్తారు, ఇప్పుడు ఒక్కొక్కరు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు పార్టీకి. అంటే ఏంటి, పాజిటివ్గా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నాను నేను అనేటువంటి సంకేతం చిరంజీవి గారు ఇచ్చారు. రేపు ఇండస్ట్రీలో ఒక డిస్కషన్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఆల్రెడీ మీరు ఒక గమనిస్తే ఒక 7-8 నెలల క్రితం వారాహి వాహనానికి సంబంధించి పూజలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్స్ వెళ్ళారు. అలానే హరీష్ శంకర్ వెళ్ళారు. హరీష్ శంకర్ ఒక లీడ్ తీసుకుని ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి నిస్వార్థ రాజకీయాలకు అండగా ఉంటున్నాం అంటూ ఒక 7-8 మంది ప్రొడ్యూసర్స్ ఆయన బహిరంగంగానే వాళ్ళ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు చిరంజీవి గారు నేరుగా మద్దతు ప్రకటించిన తర్వాత ఈ ప్రకటనల పరంపర మరికొంత పెరుగుతుంది. మంచు మనోజ్ ఉన్నారు, మంచు ఫ్యామిలీ వర్సెస్ చిరంజీవి ఫ్యామిలీ ఎంత ఇష్యూ ఉందో తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక నిస్వార్థ సేవతోనే రాజకీయాలు చేస్తున్నారు, ఆయన అనుకున్న లక్ష్యం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 2 వారాల క్రితం ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. కాబట్టి మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడడం, ఈ ప్రచార సభలకు వచ్చి మాట్లాడడం, ఇవి 2 వేరు. రామ్ చరణ్ ఉన్నారు, చిరంజీవి గారు చేసిన తర్వాత రామ్ చరణ్ గారు కూడా ఏదో సాయం చేయడానికి రెడీగా ఉన్నారు. పార్టీకి విరాళం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు 2019 ఎలక్షన్స్ అప్పుడు రామ్ చరణ్ విశాఖ జిల్లాలో క్యాంపెయిన్కి వెళ్ళారు. సో ఆ క్యాంపెయిన్ ఈసారి ఇంకెక్కువ జరగవచ్చు. ఎందుకంటే ఒక కూటమి రాజకీయం నడుస్తుంది. జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కూటమితో ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు. 20 సీట్లు వచ్చినా 21 సీట్లు వచ్చినా కానీ ఆయన టార్గెట్ 100% స్ట్రైకింగ్ రేట్ అంటున్నారు. సో 20 సీట్లు గెలిస్తే లాస్ట్ టైం ప్రజారాజ్యం సాధించిన విజయం కంటే ఎక్కువే కదా ఇది. అందుకని అందరూ ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి అండగా నిలిచేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే ఒక అడుగు ముందుకేశారు. స్టార్ క్యాంపెయినర్ల ద్వారా పార్టీ పాలసీస్ని, కూటమి ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యతను వాళ్ళకి అప్పగిస్తారు. ఇంకా యాడవచ్చు, ఇంకా వీళ్ళతో పాటు మరికొందరు కూడా యాడవచ్చు. ప్రస్తుతానికి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చారు. సో మిగతా వాళ్ళు కూడా యాడ్ అయినప్పుడు జనసేన పార్టీ తన బలం ఏంటో ప్రజల్లో చూపించేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా కూడా గతంలో తెలంగాణ ఎలక్షన్ ముందు చూసాము, అమిత్ షా హైదరాబాద్కి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళో లేకపోతే తన దగ్గర పిలిపించుకొని కలిసి స్ట్రాటజికల్గా వ్యవహరించినటువంటిది ఒక సన్నివేశాన్ని చూసాం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సభలు జరిగినా కూడా అట్లాంటి ప్రయోగాలు ఏమైనా జరగవచ్చా? అమిత్ షా కానీ మోడీ కానీ రామ్ చరణ్తో భేటీ అవ్వడము, కాసేపు కలవడము, అల్లు అర్జున్తో కలవడము, అంటే అలాంటివి జరిగినా కూడా ఇండైరెక్ట్గా వీళ్ళు మాతోనే ఉన్నారనేటువంటి ఇండికేషన్ ప్రజలకు ఇవ్వడానికి జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే అప్పటి సందర్భం వేరు. RRR అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అవ్వడం, దేశవ్యాప్తంగా సంచలనం కావడం, అది ఆస్కార్ రేస్లో కూడా ముందుకెళ్ళడం. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అమిత్ షాని కలిసేటువంటి క్రమంలో ఆయన పిలిపించుకొని మాట్లాడారు, కొన్ని భేటీలు జరిగినాయి. ఇప్పుడు నేరుగా చిరంజీవి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంది ఎలక్షన్స్లో. పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ అని ఆల్రెడీ అది క్లారిటీ ఉంది కదా. సో ఖచ్చితంగా రేపు వీళ్ళు భారీ బహిరంగ సభలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానమంత్రితో సభలు ఉంటాయి, అమిత్ షాతో సభలు ఉంటాయి. అలానే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన వస్తారన్నారు. ఇక రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు అయితే అందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది.
సో ఆ సందర్భాల్లో వాళ్ళతో కలిసి క్యాంపెయిన్ చేసేటువంటి క్రమంలో సభల్లో పాల్గొనడం కానీ లేదా ఆ సభల్లోకి వచ్చి మద్దతు ప్రకటించడం, కూటమికి మద్దతు ప్రకటించడం, అది చాలా ఇంపార్టెంట్, జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు రైజ్ చేసినటువంటి దానికి కొనసాగింపుగా రెండో పాయింట్ ఏంటంటే తెలంగాణలో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నాయి, రేపు ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సేమ్ 4th ఫేజ్లోనే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 17లో 12 గెలవాలి, 14 గెలవాలి, 15 గెలవాలనే టార్గెట్లో బీజేపీ ఉంది. బీజేపీకి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ టీడీపీ జనసేన అనేది తెలంగాణలో కూడా ఒక 1% నుంచి 5% ఓటు పుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ భేటీలు జరగడానికి స్కోప్ ఉంటుంది, అది కాదనడానికి కూడా అవకాశం ఉండదు. ఒక స్ట్రాటజిక్గా ముందుకెళ్ళేటువంటి క్రమంలో, ఎందుకంటే తెలంగాణలో జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి వెళ్తున్నాయనే సంకేతాలు ఇచ్చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ అన్ని పార్టీలు కలిసి, ముఖ్యంగా జాతీయ పార్టీలు రెండు కూడా పక్కకు నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో మరింత బలపడాలంటే ఇప్పటికీ బీజేపీకి ఉన్నటువంటి ఓటు పర్సంటేజ్ సరిపోదు. ఆల్రెడీ ఒక 23% వరకు ఓటు కౌంట్ చేసుకుంటున్నారు. లోక్సభ ఎలక్షన్స్లో అది ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది? అన్నిటికీ మించి అసెంబ్లీ, లోక్సభ వేరువేరుగా ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఓటింగ్ పర్సంటేజ్ తెలంగాణలో అనూహ్యంగా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో దాన్ని కాపాడుకోవాలంటే బీజేపీ కూడా ఖచ్చితంగా తన వైపు నుంచి చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది. కాబట్టి చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించినటువంటి, చిరంజీవి గారికి ఆల్రెడీ పద్మవిభూషణ్ ఇచ్చారు, ఆయనకి రాజ్యసభ ఇస్తారనే ప్రచారాలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి క్యాంపెయిన్ కోసం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మర్యాదపూర్వక భేటీలు జరగవచ్చు. అలానే కూటమికి మద్దతు ప్రకటించేటువంటి క్రమంలో తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా కానీ ఎన్డీఏ కూటమే కదా, ఇక్కడ బీజేపీ ఒక్కటే పోటీ చేసినా కానీ ఎన్డీఏ కూటమిగా చూసేటువంటి క్రమంలో ఖమ్మం లాంటి ప్రాంతంలో ఏదైనా సభకి అటెండ్ అయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అనేవి జాతీయ స్థాయి నుంచి కూడా ఇక్కడ స్థానిక ఎన్నికల వరకు, అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా చాలా కీలకమైనటువంటి ఎన్నికలు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్స్ ప్రకటన ద్వారా ఒక అడుగు ముందుకేసింది. ఫైనల్ ఒకటి సార్, ఇందులో 7 ఉన్నారు కదా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో ఎప్పుడు ఉండేటువంటి సన్నిహితమైనటువంటి వ్యక్తి త్రివిక్రమ్ అని చెప్పుకుంటారు. అతని పేరు లేకపోవడం అభిమానులు కొంత నిరుత్సాహపరచవచ్చా, లేకుంటే ఈ మధ్యలో అంటే ఒకటి ఇక్కడ ఇందులో పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా బయట వాళ్ళు కాదు, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే నాగబాబు గారు ఆల్రెడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలానే కల్చరల్ వింగ్ చూస్తున్నారు జానీ. ఈ సాగర్ తెలంగాణ రిలేటెడ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వ్యక్తి. పృథ్వీ గారు, వీళ్ళందరూ కూడా పార్టీలో ఆల్రెడీ చేరారు, పార్టీ కండువా కప్పుకున్నటువంటి వాళ్ళు. నాగబాబు గారు పొజిషన్లో ఉన్నారు, అంబటి రాయుడు కండువా కప్పుకున్నారు పార్టీ. సో పార్టీలో ఉన్న వాళ్ళని స్టార్ క్యాంపెయినర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐడియాలజికల్ బేస్ అయి ఉండొచ్చు, ఆయన సిద్ధాంతపరంగా మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు. హరీష్ శంకర్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కాబట్టి ఆయన మద్దతు ఇస్తున్నారు. అలానే సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసి ఆయన గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్దని ఒక అంటే మాస్ డైలాగు, వాళ్ళ జనసేన క్యాడర్ని ఉత్సాహపరిచేటువంటి డైలాగ్ ఓటించారు. వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తున్నారు. బట్ వీళ్ళు ప్యూర్లీ పొలిటీషియన్స్, వీళ్ళు పొలిటికల్ సర్కిల్లో జనసేన పార్టీ సభ్యులుగా జాయిన్ అయిన వాళ్ళు కాబట్టి క్యాంపెయినర్స్గా వాళ్ళని ఎన్నిక చేశారు. అవసరానికి పట్టి అక్కడ ఉండేటువంటి రాజకీయ మార్పులు, ప్రత్యామ్నాయాలు, అక్కడ ఉన్నటువంటి సమీకరణలు దృష్టిలో ఉంచుకొని ఎవరినైనా కానీ పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు ఉన్నవాళ్ళు, సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఎవరినైనా కానీ సభలకు ఆహ్వానించవచ్చు, క్యాంపెయిన్కి ఆహ్వానించవచ్చు. లేదా వీరు అన్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మిగతా రాజకీయాలు మాకు సంబంధం లేదు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించండి అని రేపు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఒక 4-5 సినిమా రిలేటెడ్ పర్సనాలిటీస్ లేదా ఒక 10 మంది పర్సనాలిటీస్ మన ప్రొడ్యూసర్స్ వెళ్ళినట్టుగా వెళ్ళి ఓటర్లకు విజ్ఞప్తి చేసి రావచ్చు. సో అది ఎవరు అడ్డుకోలేరు కదా, అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇష్టం ద్వారా జరిగేటువంటి అంశం. ఇవి పార్టీ పరంగా జరిగేటువంటి వ్యవహారం. ప్లస్ వీళ్ళందరికీ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఇవన్నీ కూడా మానిటర్ చేస్తుంది. వీళ్ళు పెట్టేటువంటి ఖర్చు దగ్గర నుంచి వీళ్ళు తిరిగేటువంటి క్యాంపెయినింగ్లో వీళ్ళు చెప్పేటువంటి మాటల వరకు అన్నింటినీ స్క్రూటినీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దానికి డిఫరెన్స్. రైట్ సార్. సో మొత్తానికి అది జనసేన 7 స్టార్ క్యాంపెయిన్ రిలీజ్ చేసింది. దీంట్లో పూర్తిగా నటులు, అదేవిధంగా ఒక క్రికెటర్ నాగబాబు కూడా ఉండడం జరిగింది. సో వీరే ఇక నుంచి పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాల నుంచి చురుకుగా పాల్గొనేటువంటి అవకాశం ఉంది రేపటి నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.